అప్ ఛార్జీలు ఏదైతే మేము ముందు అనుకున్నది ఒక రేటు కానీ ఆ తర్వాత ఎక్కువైపోయింది కాబట్టి అంటూ బాధినటువంటి తెలుగుదేశం హయాంలో ట్రూ అప్ ఛార్జీలు 2014-19లో వేశారు. ఆ ట్రూ అప్ ఛార్జీలను తప్పుపడుతూ బాదుడే అని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తను అధికారంలోకి వచ్చిన తర్వాతనేమో డైరెక్ట్గా రేట్లే పెంచేశాడు. దాన్ని తప్పుపడుతూ వచ్చినటువంటి చంద్రబాబు 2024 తర్వాత అధికారంలోకి వచ్చాక చక్కగా 2024లో మీరు ఎంత కట్టలేదు, 2022లో ఎంత కట్టలేదు అంటూ కింద ఒక పెద్ద బోర్డు రాసి మరి మన దగ్గర నుంచి బాధేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నప్పుడు బాధుడు తగ్గట్లేదు. జనాలకి మాత్రం ఉపన్యాసాలు మేము వచ్చి విద్యుత్ వ్యవస్థ బాగు చేసామంటే మేము వచ్చి విద్యుత్ వ్యవస్థ బాగు చేసాం, పాతోళ్ళు నాశనం చేశారనే ఉపన్యాసాలు మాత్రం నడుస్తూ వచ్చాయి. ఇప్పుడు మరి ఈనాడు రాయడం అయితే 5 ఏళ్లలో తొలిసారి ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్కి అంటూ గత 5 ఏళ్ళు విద్యుత్ ఛార్జీలు ఎలా పెంచాలి గత ప్రభుత్వం ఆలోచించింది. ఏటా ఏదో ఒక పేరుతో ఛార్జీల భారాన్ని వినియోగదారులపై మోపింది. కూటమి వచ్చాక ఛార్జీలు ఎలా తగ్గించాలని ఆలోచన తొలిసారి చేసింది. దీంతో వినియోగదారులకు విద్యుత్ సంస్థలు ఊరట కల్పించాయి. 4వ నియంత్రిత వ్యవధి లో 1059 కోట్ల ట్రూ డౌన్ని ఛార్జీలు తగ్గింపుని ఏపీ ట్రాన్స్కో ప్రకటించింది. 5 ఏళ్ల తర్వాత ట్రూ డౌన్ పేరు ప్రజలకు వినబడింది. గత ప్రభుత్వం ట్రూ అప్ PCA ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుని పరిచయం చేసింది. విద్యుత్ కేటాయింపుల ఆధారంగా ట్రూ డౌన్ మొత్తాన్ని EPDCL 383 కోట్లు, SPDCL 428 కోట్లు, CPDCL 247 కోట్ల చొప్పున సర్దుబాటు చేయాలని కమిషన్ నిర్ణయించింది. ఆ మొత్తాన్ని వినియోగదారు బిల్లు సర్దుబాటు చేస్తారనే దానిపై కమిషన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అంటూ దాంతో తగ్గించబోతున్నారు అన్నటువంటి వార్తని రాసుకొచ్చారు. అది తగ్గిస్తే కనుక గ్రేటే. కాకపోతే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ముక్క రాసినటువంటి ఈనాడు ఇవాళ రోజున ఈ బిల్లుల గురించి కూడా అదే నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, చంద్రబాబు టైంలో పెంచిన ఛార్జీలేమో అంతకుముందు కాంగ్రెస్ ఫెయిల్యూర్, చంద్రబాబు దిగిపోయాక జగన్ పెంచితే అది జగన్ ఫెయిల్యూర్, కానీ చంద్రబాబు టైంలో పెరిగినవి మాత్రం చంద్రబాబు ఫెయిల్యూర్ కదా. అది భలే విచిత్రమైనటువంటి వార్తలు రాయడంలో వీళ్ళు సిద్ధాస్తులు నడుస్తున్నటువంటి కథ.